రబీలో వరి నాట్లు వేసేటువంటి రైతు సోదరులకు సూచనలు. నాట్లు జనవరిలో 15 కంతా కంప్లీట్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ముందు వరి కోయడం లేట్ అయిన పక్షంలో ఇంకా నాట్లు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాము. సో నాట్లు లేటుగా వేస్తున్నటువంటి పైరుని కొనల తుంచి నాటుకుంటే అందులో ఉన్నటువంటి కాండం దొలిసే పురుగు గుడ్లను నాశనం చేయవచ్చు. అదేవిధంగా నారు మడి పీకే ముందు వారం రోజుల ముందు కార్బోఫురాన్ 3G గుళికల్ని 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల చొప్పున వేసి ప్రధాన పొలంలో కూడా వేసి నాటుకుంటే మంచిది. అదేవిధంగా మిషన్తో యంత్రాలతో వరి నాట్లు వేసే పక్షంలో 16 నుంచి 18 రోజుల వయసు ఉన్నటువంటి నారును వాడుకోవడం మంచిది. దమ్ము బాగా 3-4 సార్లు చేసుకోవాలి. అదేవిధంగా 2 నుంచి 3 మీటర్లకి కాలి బాటలు తీసుకోవాలి. కాలి బాటలు తీయడం వల్ల మొదళ్లకు గాలి ఎండ బాగా తగిలి దోమ ఉధృతి తగ్గుతుంది. ఖరీఫ్ కోసిన వెంటనే 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ 10 కిలోల యూరియా కలిపి వ్యర్థ పదార్థాలు వేసినట్లయితే, వ్యర్థ పదార్థాలు అంటే కొయ్యగా మిగిలినటువంటి మొద్దులు బాగా కుళ్ళి చివుకుతాయన్నమాట. సో మనకి ఆర్గానిక్ కార్బన్ అనేది కూడా నెక్స్ట్ వేయబోయే పంటకు వస్తుంది. ఎప్పుడైనా కూడా ఈ విధంగా చేసుకోవాలి. రెండో పంట వేయాలనుకున్నాం. ఈ మాసంలో వరి నాటుతా అన్నటువంటి రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓకే, దాల్వాలో సిఫార్సు చేసిన ఎరువులను వితిన్ 60 రోజుల లోపల పూర్తి చేసుకోవాలి. ఓకే, 72, 36, 24 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఈ సీజన్లో వారికి వేసుకోవచ్చు. ఇది 3 దఫాలుగా వేసుకోవాలి. 60 రోజుల్లో పూర్తి చేయాలి. 15, 40, 60 రోజులలో 3 దఫాలుగా వేసుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు వరిలో తగిన చర్యలు తీసుకొని అధిక దిగుబడిని సాధించవలసిందిగా కోరుచున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.